వినుకొండ పట్టణంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రమాదాలు అతివేగానికి కారణమైతే, మరికొన్ని ప్రమాదాలు రాంగ్ రూట్‌లో ప్రయాణించడం వల్ల జరుగుతున్నాయి. ఇంకొన్ని ప్రమాదాలు 4 రోడ్ల కూడళ్ల వద్ద ఉన్న యూటర్న్‌లు ఉండడం కారణంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మిగతా ప్రమాదాల కన్నా యూటర్న్‌ల వద్ద జరిగిన ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని, ఇలాంటి ప్రమాదాల్లో ఇప్పటికే అనేక మంది తీవ్ర గాయాలు పాలు కాగా, కొందరు మరణించిన విషయాన్ని పట్టణ ప్రజలు గుర్తు చేస్తున్నారు. తాజాగా నర్సరావుపేట రోడ్లోని సురేష్ మహల్ కార్నర్‌లో ఉన్న యూటర్న్ వద్ద 2 ద్విచక్ర వాహనాలు అతివేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న యూటర్నేనని, మరీ ముఖ్యంగా తప్పుడు విధానంలో యూటర్న్ తీసుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు. ప్రధాన పట్టణంలో ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణను పాటిస్తూ చౌరస్తాల వద్ద ఉన్న యూటర్న్ల కోసం తీసుకున్న ప్రత్యేక చర్యలను వినుకొండ పట్టణంలో కూడా చేపట్టాలని స్థానికులతో పాటు బాధితులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్తే అండి. వినుకొండలో విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టారు. ఆ పెట్టిన వాటి దగ్గర ట్రాఫిక్ డైవర్సిఫికేషన్ కానీ, ట్రాఫిక్ నియంత్రణ కానీ, జనాల్లో ట్రాఫిక్ గురించి అవేర్నెస్ కానీ లేకపోవటం వలన విగ్రహం ముందు నుంచి కట్ చేయాల్సిన వాళ్ళు మధ్యలో నుంచి కట్ చేస్తున్నారు. దానివలన ఇప్పుడు మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. అలానే ఈ సురేష్ మాల్ సెంటర్లో, లేకపోతే పెట్రోల్ బంక్ సెంటర్లో కానీ, శివయ్య స్తూపం సెంటర్లో కానీ విగ్రహాలు ఎలా పడితే అలా ఉన్నాయి. విగ్రహాలు పెట్టుకోండి, తప్పులేదు. కానీ ఆ విగ్రహాల వలన జనాలకి, పబ్లిక్లో యాక్సిడెంట్ అది చూడండి, రాంగ్ రూట్లో ఎంతమంది వస్తున్నారో. రాంగ్ రూట్లో చాలామంది వస్తూ ఉన్నారు, రాంగ్ రూట్లో వెళ్తున్నారు. దీనివల్ల అందరికీ యాక్సిడెంట్లు జరిగి జనాలు ఇబ్బంది పడుతున్నారు. విగ్రహం ఉన్న ప్రతి స్పాటు డేంజర్ పొజిషన్లోనే ఉందండి. విగ్రహం ఉన్న దగ్గర రౌండ్ సర్కిల్ నీట్గా ఉంచుకోవాలి. అలా లేదు. మధ్యలో నుంచి జనాలు కట్ అవుతూ ఉండటం వల్ల ఉపయోగం ఏముంది? జనాలు దయచేసి వినుకొండ కమిషనర్ గారికి, పోలీసు వారికి, ఎమ్మెల్యే గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ విగ్రహాల పొజిషన్స్ అందరినీ సరి చేసుకోండి. సరిచేసి జనాలందరూ నీట్గా నడవటానికి, వాహనాలు నడిపే వాళ్ళకు కూడా దీని గురించి అవగాహన కల్పించాలని ఈ ఛానల్ ద్వారా నేను మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తానండి. ఇప్పుడు నర్సరావుపేట రోడ్డు వరకే తీసుకుంటే, గంగినేని ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి గంగినేని ఫంక్షన్ హాల్ ముందు డేంజర్ కర్వే, ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దాని తర్వాత ఇప్పుడు కేజీఎల్ ఫంక్షన్ హాల్ దగ్గర కొత్తగా పెట్టిన విగ్రహం రోడ్డు మీదకు ఉంది, దానివల్ల యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత సాయిబాబా గుడి దగ్గర పెట్టిన విగ్రహం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సురేష్ మహల్ దగ్గర పెట్టిన విగ్రహం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అది వెంకటేశ్వర థియేటర్ ముందు డేంజర్ కర్వ్ ఉంది. అది రైల్వే స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు, పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు, ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు అంతా రాంగ్ రూట్లలో వస్తున్నారు. అలానే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న దానివల్ల రాంగ్ రూట్లలో జనాలు రావటం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దయచేసి కమిషనర్ గారు, పోలీస్ శాఖ వారు వీటన్నిటి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.